క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 147వ సంకీర్తన 13వ శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే, దేవుడు కేవలం మనలను మాత్రమే కాదు, మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన భవిష్యత్తును కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ వచనంలో ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నప్పుడు 2 గొప్ప వాగ్దానాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, రక్షణ, నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. 2, ఆశీర్వాదం, నీ మధ్యనున్న నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు ఉన్న ఇంటిలో భద్రత ఉంటూ ఉంది. దేవుడు ఉన్న కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, క్షేమము ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవుడు ఆశీర్వదించే పిల్లలు దేవుని వరము. 127వ సంకీర్తన 3వ శరణంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, పిల్లలు యెహోవాను గ్రహించు స్వాస్యము అని దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. అంటే పిల్లలు భారము కాదు, దేవుని బహుమానం అనే సత్యాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు, అన్న తన కుమారుడైన సమూయేలును దేవునికి అప్పగించింది. దేవుడు సమూయేలును మాత్రమే కాదు, అన్న కుటుంబం అంతటిని కూడా ఆశీర్వదించాడు. మన పిల్లలను దేవునికి సమర్పిస్తే దేవుడు వారిని తన మహిమ కొరకు ఉపయోగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆశీర్వాదం పిల్లల జీవితాన్ని మార్చుతుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. యోసేపు చిన్నవాడిగా కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుందో తెలుసా? అతన్ని ఐగుప్తు ప్రధానిగా నిలిపింది. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం అతన్ని ఏం చేసిందంటే మహారాజుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనుషుల ఆశీర్వాదం అనేది కొంతవరకు మాత్రమే ఉంటుంది, కానీ దేవుని ఆశీర్వాదం జీవితాన్ని పూర్తిగా మారుస్తూ ఉంది. కాబట్టి పిల్లల కోసం తల్లిదండ్రుల ప్రార్థన గొప్ప ఆశీర్వాదం తెస్తుందనే సత్యాన్ని మనం గమనించాలి. యోబు తన పిల్లల కొరకు ప్రతిరోజు బలులు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థించే తల్లిదండ్రుల ఇంటిలో దేవుని యొక్క కృప నిలుస్తూ ఉంటూ ఉంది. అలాగైతే కనుక మనము పిల్లల కోసం ఎంతగా ప్రార్థిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించవలసిన వారమైన దేవుని వాక్యంలో పెరిగేటువంటి పిల్లలు ఎట్లా ఉంటారంటే స్థిరంగా ఉంటారు. సామెతలు 22:6 ప్రకారంగా మరి చిన్ననాటి నుంచి దేవుని యొక్క మార్గంలో శిక్షణ పొందినటువంటి వారు ఆ మార్గాన్ని విడువరు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి మన పిల్లలకు మనము నేర్పవలసింది ప్రార్థన, దేవుని వాక్యం, సంఘ ఆరాధనకు విలువ, దేవుని యొక్క భయమును నేర్పే వారంగా ఉండాలి. ఆశీర్వదించబడిన పిల్లలు అనేక మందికి ఏమవుతారంటే ఆశీర్వాదం అవుతారు. దానియేలు తన తరానికి వెలుగుగా నిలిచాడు. తిమోతి చిన్నప్పటి నుంచి లేఖనాలను నేర్చుకొని గొప్ప సేవకుడు అయినట్లుగా మనం లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆశీర్వదించిన పిల్లలు సమాజాన్ని ప్రభావితం చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈ రోజున ఈ దినపిక వాగ్దాన ప్రకారంగా ఈ రోజున మనము చేయాల్సినటువంటి పని, దేవుడు కేవలం మీ జీవితాన్ని కాదు, మీ మధ్యనున్న మీ పిల్లలను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాగైతే కనుక మన పిల్లల కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉండేటువంటి కుటుంబం అది ఆశీర్వదించబడుతూ ఉంటూ ఉంది. ప్రార్థించేటువంటి తల్లిదండ్రులు, పిల్లలు ఆశీర్వదించబడతారు. దేవుని వాక్యాన్ని ప్రేమించేటువంటి పిల్లలు భవిష్యత్తులో దేవుని యొక్క మహిమ కొరకు వారు ఉపయోగించబడతారు. అలాగైతే కనుక ఈ రోజున ఈ రీతిగా నువ్వు ప్రార్థించగలవా? ప్రభువా, మా ఇంటిని కాపాడు తండ్రి, మా గుమ్మములను బలపరచు ప్రభువా, మా మధ్యనున్న మా పిల్లలను ఆశీర్వదించు, వారు నీ భయములో పెరిగి నీ మహిమ కొరకు జీవించేటువంటి వారిగా చెయ్యుము అని చెప్పేసి కనుక నీవు ప్రార్థించగలిగినట్లయితే ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కనుక ఆ రీతిగా కృపగల దేవుడు ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను, ఆ క్షేమాన్ని
కృపగలటువంటి దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.